హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మమతాస్ రెసిపీస్. ఈరోజు వీడియోలో కాకరకాయ వేపుడిని చేదు రాకుండా చాలా రుచిగా ఎలా చేయాలో చూపించబోతున్నాను. వేడివేడి అన్నంలో వేసుకొని తింటే చాలా బాగుంటుంది టేస్ట్. చాలామంది కాకరకాయలు చేదు అని తినకుండా మానేస్తూ ఉంటారు కదా, అలాంటి వారికి ఇలా చేసి పెట్టండి. మరి లేట్ చేయకుండా ఇప్పుడు ఎలా చేయాలో చూద్దాము. ముందుగా నేను ఇక్కడ 1/2 kg కాకరకాయలని తీసుకొని శుభ్రంగా కడిగి ముక్కలుగా కట్ చేసుకొని తీసుకున్నాను. ఈ ముక్కలు మీకు ఏ షేప్లో కావాలంటే అలా కట్ చేసుకోవచ్చు. నేనైతే ఇలా సన్నగా పొడుగ్గా కట్ చేసి తీసుకున్నాను. అలాగే కాకరకాయలో ఉన్న విత్తనాలన్నీ తీసేసుకున్నాను. కొంతమంది విత్తనాలతో సహా చేసేసుకుంటారు. మీకు కావాలంటే అలా కూడా చేసుకోవచ్చు. ఇప్పుడు వీటిని పక్కనుంచి మిక్సీ జార్ని తీసుకొని అందులో 2 టీ స్పూన్ల ధనియాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర, 2 టేబుల్ స్పూన్ల ఎండు కొబ్బరిని, 2 టీ స్పూన్ల కారప్పొడిని, 1/2 టీ స్పూన్ ఉప్పుని, అలాగే 2 టేబుల్ స్పూన్లు వేయించిన నువ్వులని వేసి గ్రైండ్ చేసుకొని తీసుకోండి. ఇలా గ్రైండ్ చేశాక ఇందులో 7-8 వెల్లుల్లిపాయలని వేసుకొని మళ్ళీ ఒకసారి మెత్తగా గ్రైండ్ చేసి తీసుకోండి. చూడండి, ఇలా గ్రైండ్ చేశాక ఇప్పుడు దీన్ని పక్క నుంచి స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని అందులో 4 టేబుల్ స్పూన్ల దాకా నూనెను వేసుకోండి. కాకరకాయల్ని ఫ్రై చేయాలి కాబట్టి కొద్దిగా నూనె ఎక్కువగా పడుతుంది. నూనె కొద్దిగా వేడెక్కిన తర్వాత కట్ చేసుకున్న కాకరకాయ ముక్కల్ని వేసుకొని ఒకసారి కలిపి నెక్స్ట్ ఇందులో 1/2 టీ స్పూన్ పసుపు, రుచికి సరిపడే అంత ఉప్పుని వేసుకోండి. ఉప్పుని చూసి వేసుకోండి, ఎందుకంటే మనం కారపొడిలో కూడా గ్రైండ్ చేసేటప్పుడు ఉప్పుని వేసాం కదా. ఇప్పుడు కాకరకాయ ముక్కల్ని కలుపుతూ ఇలా నూనెలో మీడియం ఫ్లేమ్లో కాకరకాయ ముక్కల్ని వేగనివ్వాలి. కాకరకాయ ముక్కలు ఇలా వేగిన తర్వాత ఒక బౌల్లోకి తీసుకొని పక్కనుంచండి. ఇప్పుడు ఇందులోనే తాలింపు గింజల్ని వేసుకోండి. అలాగే 2-3 కట్ చేసుకున్న ఎండుమిర్చిలను కూడా వేసుకొని ఇవి కొద్దిగా వేగిన తర్వాత ఇందులో ఒకటి పెద్దది కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కల్ని వేసుకోవాలి. ఉల్లిపాయ ముక్కల్ని వేసుకొని ఇవి మంచి గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసి ఇందులో కరివేపాకును కూడా వేసి ఒకసారి కలిపి నెక్స్ట్ ఇందులో ఫ్రై చేసి పెట్టుకున్న కాకరకాయ ముక్కల్ని వేసి లో ఫ్లేమ్లో 2 నిమిషాల పాటు వేయించి తర్వాత ఇందులో గ్రైండ్ చేసుకున్న పొడిని వేసి ఒకసారి కలుపుకోండి. ఈ పొడి అంతా ముక్కలకి బాగా పట్టేటట్టు కలుపుతూ 2-3 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో వేయించుకోవాలి. ఈ స్టేజ్లో ఒకసారి టేస్ట్ చూసుకొని ఉప్పు ఏమైనా సరిపోకపోతే అడ్జస్ట్ చేసుకోవచ్చు. చివరగా కొత్తిమీరని వేసి ఒకసారి కలిపి స్టవ్ ఆఫ్ చేసుకొని దించేసుకోవడమే. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే కాకరకాయ వేపుడు రెడీ అయిపోయింది. వేడివేడి అన్నంలో ఈ కర్రీ వేసుకొని తింటే చాలా బాగుంటుంది. మీరు కూడా తప్పకుండా ఒక్కసారి ఈ రెసిపీని ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి. మరిన్ని సింపుల్ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.